ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ఏ అనుమానం కూడా ఇప్పుడు దాకా నివృత్తి కాలేదు. సిట్ అధికారులు మాజీ సీఏ నాగరాజు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేకపోతే కృష్ణలక్క పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నా కానీ 3 విషయాల్లో క్లారిటీ ఇంకా రాలేదు. ఒకటి, సాయి కృష్ణని ఏ విధంగా ఇంట్రాగేట్ చేశారు, థర్డ్ డిగ్రీ ఏ విధంగా ప్రయోగించారు అనేది ఒకటి, ఎలా చనిపోయాడు అనేది ఒకటి, రెండోది ఇతను బాడీని ఏ విధంగా మాయం చేశారు అనేది. ఈ మూడాటికి కూడా క్లారిటీ లేదు. ఈ మాజీ సీఏ నాగరాజు గారు ఇప్పుడుకొచ్చి నోరు మెదపలేదు. కనీసం వీటికి సంబంధించి చిన్న సమాచారం, చిన్న క్లూ కూడా ఆయన నోటి నుంచి వెలువడిన సందర్భం అయితే లేదు. దీంతో సిట్ అధికారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అంతు చిక్కని వ్యవహారంగా ఒక మిస్టరీగా మారిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ కేసును ఒక సవాల్గా తీసుకుంది, ఛాలెంజింగ్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసు పూర్వపరాలు అంటే ముఖ్యంగా ఈ సాయి కృష్ణ డెత్ విషయంలో కీలకమైన ఆధారం, ఈ డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేశారు, బూడిద చేశారా, ఎక్కడైనా ఖననం చేశారా, థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారో, సీఏ నాగరాజు ఏ విధంగా హ్యాండిల్ చేస్తే అతను చనిపోయాడు, చనిపోయాక అతను ఏమి వృద్ధుడు కాదు, అనారోగ్యంతో ఉన్నవాడు కాదు, సాయి కృష్ణ యంగ్, ఈత యంగ్ని ఏ విధంగా కొడితే ప్రాణాలు కోల్పోయాడు, ఏ విధంగా హింసించాడు అనేది క్లారిటీ రాకపోయేసరికి కూటమి ప్రభుత్వం ఈ ఇష్యూని మరింత జటిలంగా మారింది. మరింత దాన్ని ఏమంటారంటే సీరియస్గా తీసుకుంటారు. ఎందువల్లంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ సాయి కృష్ణ ఇష్యూని మాజీ సీఏ నాగరాజు ఇష్యూని ఎంతవరకు క్యాచ్ చేసుకోవాలో అంతవరకు క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ వాళ్ళు పడ్డారు. మరి ఇందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది అది మనం ఇప్పుడు ఏం చెప్పలేం. కానీ ఇప్పటికే ఒక 20 లక్షల రూపాయలు 40 మంది దగ్గర 50,000 చొప్పున పోగేసి ఈ సాయి కృష్ణ మృతుడు సాయి కృష్ణ తల్లికి ఇవ్వటం, మీకు అండగా ఉన్నానని చెప్పటం, అలాగే అంబటి రాంబాబు గారు, తోట తిమ్మూర్తి గారు, ఆమంచి కృష్ణమోహన్ వీళ్ళందరూ వెళ్ళి, అంటే వైసీపీలో ఉంటే కాపు ముఖ్య నేతలు అందరూ వెళ్ళి ఆమెకు ఓదార్చి 20 లక్షల రూపాయలు డీడీని ఆమెకు ఇచ్చి రావటం, ఇదంతా కూడా చేశారు. వీళ్ళేమంటారు వైసీపీ వాళ్ళు, సాయి కృష్ణ రౌడీ షీటర్ అయితే ఉండొచ్చు, నేర చరిత్ర ఉంటే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని ఇంత దారుణంగా లాకప్ డెత్ చేయటమా, బాడీని మాయం చేసేయటమా, ఆ యువకుడిని బూడిద చేసేయటమా, అంటే మానవుడిగా అతనికి మానవ హక్కును ఉల్లంఘించారు కదా, అతనికి స్వేచ్ఛ లేదా, చట్టం ఉంది కదా, తప్పు చేస్తే శిక్షించాలి చట్టపరంగా, లాకప్ డెత్ చేయటం ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళ ప్రశ్న. ఇక్కడ మేము సాయి కృష్ణని ఎంతవరకు సమర్థిస్తున్నామని పక్కన పెడితే, సాయి కృష్ణ చనిపోయిన విధానాన్ని, బాడీని మాయం చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు కార్యక్రమం అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కూటమికి మిగిలిన సవాల్ ఏంటి, సాయి కృష్ణ విషయంలో ఏం జరిగిందనేది డైరెక్ట్గా బయట పెట్టాలి, డిపార్ట్మెంట్ ద్వారా బయట పెట్టించాలి. ముఖ్యంగా మాజీ సీఏ నాగరాజు ద్వారా అతని నోటి నుంచి కొన్ని విషయాలు బయట పెట్టించాలి. కానీ అది ఇప్పటిదాకా జరగలేదు. దీంతో కూటమి ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎట్టి పరిస్థితి ఒక 2-3 రోజుల్లో ఈ కేసు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయటం అంటే కేసు మూసేయటం కాదు, కేసులో ఏం జరిగింది ఈ మిస్టరీని క్లోజ్ చేయాలి, ఈ సస్పెన్స్ను క్లోజ్ చేయాలి, వాస్తవాలు బయటికి తీసుకురావాలి. ఇంకా తాస్కారం చేస్తే కూటమి ప్రభుత్వం బ్యాడ్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.